अधुना पाठं प्रारम्भं कुर्मः। ओ स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। अस्तु सर्वेभ्यो नमो नमः। सर्वेभ्यो नमो नमः। संस्कृत वाक्य प्रबोधे प्रथम प्रकरणं गुरु शिष्य वार्तालाप प्रकरणम्। कः अधुना पठति पठितुं शक्नोति? अहं पठामि अग्रज। हाँ, सुलोचनम्मा जी भवती पठतु। भार्गवी भवत्याः पार्श्वे अहं प्रेषितवान् तदस्ति किल? अस्तु अस्तु। सुलोचनम्मा जी भवती पठतु। 1 minute आचार्य जी इक्कड़ लाइट लेदु। 1 minute। संस्कृत प्रबोधः गुरुशिष्य प्रकरणीयम् इति दयानंद स्वामी विरचितेन ग्रंथ संस्कृतवाक्य प्रबोधः प्रथम प्रकरणं भो शिष्य उत्तिष्ठ ओ शिष्युडा लेम्मु प्रातः कालो जातः అయినది ప్రాతः కాలో జాతः ఉదయం సూర్యోదయమైనది లెమ్ము ఉత్తిష్ఠామి అని శిష్యుడు అంటున్నాడు. లేచుచున్నాను లేచాను అని అర్థం. అంటే వర్తమాన కాలం ఇది. అన్యే సర్వే విద్యార్థినః ఉత్థితావా నవ మిగతా విద్యార్థులందరూ కూడా లేచారా లేదా. ఉత్థిత అంటే లేవడము, లేచారా లేదా. అన్యే సర్వే విద్యార్థినః అన్యే ఇతర సర్వే ఇతర విద్యార్థులందరూ అని అర్థము. అధునా నోత్థిత ఖలు ఇంకా లేవలేదు. ఖలు అంటే అవును నిజము లేవలేదు కదండి అని అర్థము. అధునా నోత్థిత ఖలు తానపి సర్వాన్ ఉత్థాపయ వాళ్ళందరినీ కూడా లేపండి. తానపి సర్వాన్ ఉత్థాపయ. తానపి సరిగ్గా ఉందా ఆచార్యజీ? सम्यक् वदति भवती आचार्यजी करेक्ट। बहु सम्यक् अस्ति। సర్వాన్ ఉత్థాపితాః అందరినీ లేపాను అంటే ఉత్థాన ఉత్థాపన అంటే లేపడం అనే శబ్దము మనము గుర్తుంచుకోవాలి. ఉత్థాపితాః అనుత్థాపయ నోత్థిత ఇవన్నీ కూడా ఆ శబ్దం యొక్క స్వరూపాలు. సమ్యక్ అస్మాభిః కిం కర్తవ్యం సంప్రతి అస్మాభిః కిం కరెంట్ లేదు అందుకని సంప్రస్యస్మాభిః ఇది సంధి. సంప్రతి అధునా ఇప్పుడు, అస్మాభిః మేమందరము, కిం కర్తవ్యం ఏమి చేయవలెను, కిం కర్తవ్యం కిం కరణీయం వాపి వదతు
కిం కర్తవ్యం కిం కరణీయం సంప్రతి అంటే ఇప్పుడు అస్మాభిః మేమందరము కిం ఏమి చేయవలెను కర్తవ్యం ఏం చేయవలెను అని అర్థం. అవశ్యకం శౌచాదికం కృత్వా సంధ్యావందనం కుర్వంతు. కృత్వా అంటే చేసి అన్నమాట. అవశ్యకం అంటే అన్ని శౌచాదిక కర్మలన్నీ కూడా చేసిన తర్వాత సంధ్యావందనం కుర్వంతు సంధ్యావందనము చేయవలెను. అవశ్యకం కృత్వా అంటే తప్పకుండా చేస్తాము. సంధ్యోపాసిత అవశ్యకం కృత్వా సంధ్యోపాసిత సంధ్యోపాసనను చేసినాను అని అర్థం. అతః పరం అస్మాభిః కిం కరణీయం. అతః అంటే మళ్ళీ పరం తర్వాత అస్మాభిః మేమందరము కిం కరణీయం ఏమి చేయవలను. కిం కరణీయం అనేది ఒక ఫ్రేజ్ లాగా గుర్తు పెట్టుకుంటే ఏమి చెయ్యాలి, ఏమి తోచడం లేదు, ఏమి చెయ్యాలి అంటే కిం కరణీయం అనే శబ్దాన్ని మనం ఒక ఫ్రేజ్ లాగా లఘు వాక్యాన్ని అహం సంభాషణయాం ఉపయోగం కరోతు. అగ్నిహోత్రం విధాయ పఠత అంటే ఇక్కడ విధాయ అంటే చేసిన తర్వాత అని అర్థం. అగ్నిహోత్రం యజ్ఞాది యజ్ఞము చేసిన తర్వాత పఠత చేసిన తర్వాత చదువుతాను అని చదవాలి అని అర్థం. పూర్వం కిం పఠనీయం ముందుగా ఏది చదవాలి. కిం అంటే ఏది అని మనం గుర్తుపెట్టుకోవాలి. పూర్వం కిం పఠనీయం ముందుగా ఏది చదవవలెను. వర్ణోచ్చారణ శిక్షమధీధ్వం. వర్ణోచ్చారణ శిక్షమధీధ్వం అంటే అంటే వర్ణమాల అది అక్షర జ్ఞానాలని చదవాలి అర్థము. శిక్షామధీ అంటే ఇక్కడ శిక్ష అంటే సంస్కృతం విద్య కాబట్టి విద్యాన్ని లేదా పాఠము అని మనము గ్రహించాలి. పశ్చాత్ కిం అధ్యేతవ్యం. పశ్చాత్ కిం అధ్యేతవ్యం. పశ్చాత్ తర్వాత. పూర్వం అంటే ముందు, పశ్చాత్ అంటే తర్వాత, కిం అంటే ఏది, అధ్యేతవ్యం ఏది చదవవలెను. కించిత్ సంస్కృతోక్తి బోధ. కించిత్ సంస్కృతోక్తి బోధ క్రియతాం అంటే కొంచెం కొంచెం సంస్కృతంలో అంటే మాట్లాడడము. బోధ అంటే చెప్పడము అని కూడా అర్థం వస్తుంది, అర్థం చేసుకోవాలని కూడా అర్థం వస్తుంది. అంటే మాట్లాడడము చెప్పడము అంటే సంభాషణ అనే క్రియని చేయాలి అని అర్థము. క్రియతాం చేయవలెను అని అర్థము. పునః కిం అధ్యయనీయం మళ్ళీ తర్వాత ఏమి చదవవలెను. యథాయోగ్య వ్యవహారానుష్ఠానాయ ప్రయతధ్వం. యథాయోగ్య వ్యవహారానుష్ఠానాయ ఇక్కడ వ్యవహారానుష్ఠానాయ అంటే వ్యవహారము అంటే దైనందిన కార్యక్రమాలు, అనుష్ఠానాయ అంటే చేయవలెను. దైనందిన కార్యక్రమాలు యథాయోగ్యముగా చేయవలెను అని అర్థం. మామూలుగా వ్యవహారం అంటే డీలింగ్ అని వస్తుంది, అంటే ఏ రీతిగా వ్యవహారం చెయ్యాలి, నడుచుకోవలెను అని వస్తుంది. కానీ ఇక్కడ వ్యవహారానుష్ఠానాయ అంటే దైనందిన వ్యవహారిక కార్యక్రమాలను చేయాలి అని అంటే దైనందిన రొటీన్ కార్యక్రమాలని షెడ్యూల్ని చెయ్యాలని అర్థం చేసుకోవాలి. యథాయోగ్య వ్యవహారానుష్ఠానాయ ప్రయతధ్వం ప్రయత్నించవలెను. ప్రయతధ్వం యథాయోగ్యంగా చేయటానికి ప్రయత్నించవలెను అని అర్థం. ధన్యవాదः ఆచార్య. बहु बहु सम्यक् उक्तवती किल भवती लिखितवती. अहं अद्य लिखित రాశాను అనడానికి ఏమంటారు, లిఖితవతి అద్య విద్యుత్ నాస్తి ఏవం అత ఏవ सम्यक् रूपेण न पठामि. अस्तु अस्तु, बहु सम्यक् रूपेण भवती अनन्तरमपि एवमेव लिखतु, अभ्यासं करोतु, वदतु. बहु सम्यक् रूपेण उक्तवती.
हाँ आम् आचार्य धन्यवादः। पुष्पा जी एषा सुलोचना अम्मा जी सम्यक् रूपेण उक्तवती न उक्तवती? बहु सम्यक् पठितवती सा, हाँ बहु बहु सम्यक्। भवती अपि अभ्यासं करोतु। మేమందరం వయం సర్వే हम्म। తనని చూసి ఇన్స్పైర్ सा అవ్వాలి. आदर्शमूर्ति अस्ति। सा ఆదర్శమూర్తి अस्ति। अस्तु अस्तु శక్తి బహు చాలా చక్కగా చెప్పారు. ఇలాగే అభ్యాసం చేస్తూ ఉండండి. కుతః అనుచిత వ్యవహార కర్తుర్ విద్యైవ న జాయతే. ఇక్కడ నుండి ఎవరు చదువుతారు? అతః పరం కః अहं पठामि अग्रज। పఠిత్వా అర్థమపి వదతు. अस्तु अहं प्रयत्नं करोमि। కరోతు పశ్యామి అహం. కరోతు कुत्रतः ప్రారంభం अग्रज? కుతః అను కుతః అనుచిత వ్యవహార కర్తుర్ విద్యైవ న జాయతే. अस्तु अग्रज। को विद्वान् भवितुम् अर्हति అంటే పూర్వం ఏతదపి వదతు. కుతః అనుచిత వ్యవహార కర్తుర్ విద్యైవ న జాయతే. ఏతదపి వదతు. अस्तु अग्रज। कुतो अनुचित व्यवहार कर्तुर् विद्यैव न जायते అంటే అనుచిత వ్యవహారం అనగా చదువు పట్ల శ్రద్ధ లేని వానికి విద్య రాదు అంటే ఇంకా విద్య నేర్చుకోలేడు అన్నమాట. కో విద్వాన్ భవితుం అర్హతి అంటే ఎవరు విద్వాంసులు కాగలరు అని ఇక్కడ శిష్యుడు ఆ గురువుని అడుగుతున్నాడు. పక్కన తెలుగులో రాసుకోలేదు కదా నువ్వు? రాసుకోలేదు అగ్రజ. సరే, అది చూసి చెప్తున్నావు కదా. అవును అగ్రజ. అందరికీ నీ గురించి తెలియాలని అడుగుతున్నా. తర్వాత అనంతరం వదతు. యహ సదాచారి ప్రాజ్ఞః అంటే ఎవరైతే మంచి పనులు చేసేవాడు అనగా సదాచారి అయితే అయినా కానీ బుద్ధిమంతుడైనా అంటే జ్ఞానం ఉన్నవాడైనా కానీ పురుషార్థి భవేత్. పురుషార్థి అంటే పురుషార్థి అయిన వాడు అంటే అంటే ప్రయత్నం చేసేవాడు ఆచార్యజీ, శ్రమించేవాడు. విద్వాంసుడు యోగ్యుడు అని ఇక్కడ గురువు సమాధానం ఇస్తున్నాడు. చక్కగా చెప్తున్నావు. నీ వయసుకు మించి చెప్తున్నావు. సంతోషం. కీదృశాదాచార్య దదిత్య పండితో భవితుం శక్నోతి అంటే ఎవరైనా కానీ ఎట్లాంటి ఆచార్యుని దగ్గర చదివి ఒక గొప్ప విద్వాంసుని లాగా పండితుని లాగా అవుతారని ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు. అయితే గురువు అంటున్నాడు అనుచానత అంటే అనుచాన విద్వాంసుడైన ఒక వ్యక్తి నుండి పూర్ణ విద్వాంసుడు. అనుచానత అంటే పూర్ణ విద్వాంసుడు. పూర్ణ విద్వాంసుడైన వ్యక్తి నుండి అని గురువు సమాధానం ఇస్తాడు. అథ కిమధ్యాపయిష్యతే భవతా అంటే ఇంకా 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 కూడా ఇదే కాకుండా దీని తర్వాత కూడా మాకు మీరేం చదివిస్తారు అని అడుగుతున్నాడు శిష్యుడు. అష్టాధ్యాయి మహాభాష్యం అంటే అష్టాధ్యాయి మహాభాష్యము అని అంటున్నాడు. కిమనేన పఠితేన భవిష్యతి అంటే శిష్యుడు అంటున్నాడు ఇది చదివితే మనకి ఏమొస్తుంది ఈ అష్టాధ్యాయ భాష్యం చదివితే అని అడుగుతున్నాడు. శబ్దార్థ సంబంధ విజ్ఞానం వస్తుందని అంటే శబ్దార్థముల నుండి వాస్తవిక జ్ఞానము అలాగే ఒక శబ్దము
ఇంకో శబ్దం అంటే ఇక పరస్పర సంబంధం కలిగిన జ్ఞానం కలుగుతుంది. పునః క్రమేణ కిం అధ్యేతవ్యం అని ఆచార్యజీ, ఇక్కడ విజ్ఞానం పఠనీయం అథవా విజ్ఞానం పఠనీయం? విజ్ఞానం పఠనీయం. అస్తు. విజ్ఞానం. పునః క్రమేణ కిం అధ్యేతవ్యం. శిష్యుడు అంటున్నాడు, మళ్ళీ ఇట్లనే క్రమక్రమంగా ఏమేం చదవాలి అని అడుగుతున్నాడు. అప్పుడు గురువు అంటున్నాడు, శిష్య కల్పని ఘంటు నిరుక్త అంటే శిక్ష నేర్చుకోవాలి. అలాగే కల్పము, నిఘంటువు, అలాగే నిరుక్తము, చందు జ్యోతిషాని, వేదాన మంగాని అనగా ఛందస్సులు ఇంకా జ్యోతిషాన్ని అను మీమాంస వైశేషిక న్యాయము అనగా వేదాంగములను ఇంకా మీమాంస, వైశేషికము, న్యాయము, అలాగే యోగాన్ని కూడా, అలాగే యోగ సాంఖ్య వేదాంతాను పాజ్ఞ అనగా సాంఖ్యము, అలాగే వేదాంతము అలాగే అనే ఉపాంగాలు, ఆయుర్వేదము, ధనుర్వేదము. అహం ఏతత్ సంస్కృతేన వదిత్వా వదామి అగ్రజ. ఆయుర్ధనుర్గాంధర్వ ఏవం వదతు. అస్తు అగ్రజ. ఆయుర్ధనుర్గాంధర్వానుపవేదాః. ధనుర్వేదము గాంధర్వార్థానుపవేదాన్. గాంధర్వార్థానుపవేదాన్ అనగా ఇంకా ధనుర్వేదము, గాంధర్వ వేదము, అర్థవేదము, వేదాలకు ఉపవేదాలైన ఈ వేదాలను నేర్చుకోవాలి. అలాగే నైతరేయ శతపథ ఐతరేయ శతపథ సామగోపద అనగా ఐతరేయము, శతపథము, సామము, గోపథము అను బ్రాహ్మణ గ్రంథములను అనగా బ్రహ్మణ్యధీత్య ఋగ్యజు అనగా గ్రంథములను అనగా పుస్తకములను అధ్యయనర్చి అంటే అభ్యాసం చేసి ఋగ్వేదమును, యజుర్వేదమును చదవాలి అని ఇక్కడ సామవేదమును, అర్థవేదమును చదవాలి. సామవేదమును, అథర్వవేదమును చదవాలి అని ఇక్కడ గురువు చెప్తున్నాడు శిష్యునికి. అహం నామనివాస స్థాన ప్రకరణం వదామి వాగ్రజ. ఏతత్ సంపూర్ణం కరోతు. ఏతత్ సర్వం విదిత్వా కిం కార్యం నాస్తి తత్ర. ఏతత్ సర్వం విదిత్వా కిం కార్యం ధర్మ జిజ్ఞానుష్ఠానే ఏతేషామేవ అధ్యాపనం చ నాస్తి అగ్రజాత్ర. किमर्थं नास्ति? भवती अहं प्रेषयामि. देवनागरीलिपि जानाति भवती? किञ्चिदेव अग्रज. अहं ह्यः प्रेषितवान्. यत् प्रेषितं मया तस्मिन् पत्रे नास्ति. एतत् सर्वं विदित्वा नास्ति अग्रज. पश्यामि, एकं वारम् अहमपि पश्यामि किमर्थं नास्ति. एपीज अग्रज. हाँ, एतत् सर्वं विदित्वा किं कार्यं? हाँ पुष्पाजी, भार्गवी कथं वदति? सा अपि बहु सम्यक् रूपेण पठितवती. सा संस्कृतं यदा तेलुगु भाषायां वदामि तदेव सा स्वरसहितं वदति. आम् आचार्यजी. పిట్ట కొంచెం కూతగనం ఆచార్య. ఎలా అనిపిస్తుంది? నిజమా కాదా? నిజం.
పిట్ట కొంచెం పూతగారు. సత్యం. ఇప్పుడు ఆమె ఏ తరగతి? కస్యాం కక్షాయం పఠతి భార్గవి? అహం పంచమ్యాం కక్ష్యాం పఠామి. పంచమ్యాం కక్షాం. 5వ తరగతి పూర్తి చేసినవా? ఆమ్ అగ్రజ. నువ్వు 5వ తరగతి పూర్తి చేసినట్టు లేదు, పిహెచ్డి పూర్తి చేసినట్టున్నది నువ్వు. అనాగ్రజ. భవతి బహు సమ్యక్ వదతి, ఏవమేవ అభ్యాసం కరోతు. ధన్యవాదాः. మయా భవతः ఆశీర్వాదः एव आवश्यकः अस्ति. అస్తు అస్తు, మమ ఆశీర్వాదం సదా సర్వదా భవతి. అస్తు, ఏతద్ నాస్తి, ఏతత్ సర్వం విదిత్వా ఆశీర్వాదం సర్వదా మిలతి. సర్వేభ్యోः ఆశీర్వాదం మయా ఆవశ్యకమేవ. అస్తు. పూర్వజన్మ ధన్యవాదः. అస్తు, ఏవమేవ భవంతः సర్వే అభ్యాసం కుర్వంతు. అధునా భవంతः అకారాంత పుల్లింగ వేద శబ్ద రూపం, విరజానంద శబ్ద రూపం, దయానంద శబ్ద రూపం కంఠస్థం కుర్వంతి నా కుర్వంతి? కుర్వంతి నా కుర్వంతి? కుర్వంతి. అస్తు అస్తు. అయితే ఇప్పుడు ఈ పాఠములో మీకు ఒక దగ్గర కిం కర్తవ్యం, అస్మాభి కిం కర్తవ్యం, సంప్రతి అస్మాభి కిం కర్తవ్యం. ఇంగ్లీష్ లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. నేను ఏమి చెయ్యాలి, సంప్రతి అస్మాభి కిం కర్తవ్యం. దీని అర్థం ఏం తీశారు మీరు? అర్థం ఏమిటి? అస్య ఏం చెయ్యాలి? సంప్రతి అంటే ఇప్పుడు. అస్మాభి కిం కర్తవ్యం అంటే మేమందరం ఏం చేయాలి ఆచార్య? మేమందరం ఏం చేయాలి, వాస్తవమే. దీనినే యాక్టివ్ వాయిస్ లో చేస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్, కర్తృవాచ్యం కర్మవాచ్యం. ప్యాసివ్ వాయిస్ లో చేయండి. అస్మాభి అంటే తృతీయ బహువచనం. అస్మాభి అంటే ఏమిటి? తృతీయ బహువచనం. ఇప్పుడు మేమందరం ఏం చేయాలి అంటే దానిలో మనం ఏం చెప్పాలి? మేము, వయం ఏమి చేయాలి? కిం కుర్మః. వయం కిం కుర్మః అనే దానికి మేము ఏమి చెయ్యాలి భావం అదే, వయం కిం కుర్మః రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది? సంప్రతి అస్మాభి కిం కర్తవ్యం. అస్మాభి తృతీయ బహువచనం. మాచే కిం కర్తవ్యం, ఏమి చేయబడాలి. అర్థమైందా? మేము ఏమి చెయ్యాలి, మాచే ఏమి చేయబడాలి, భావం ఒకటే. కానీ ఇక్కడ పదము, వాక్య నిర్మాణం వేరేగా ఉంటుంది. ఈ విషయం మీకు అర్థమైంది అందరికీ? అర్థమైంది. నేను చదవాలి, నాచే చదవబడాలి. నేను చెయ్యాలి, నాచే చేయబడాలి. నేను చూడాలి, నాచే చూడబడాలి. దీనికి ఏమొస్తుంది? నేను చూడాలి అన్నప్పుడు ఏకవచనం, ప్రథమ విభక్తి ఏకవచనం వస్తుంది. నాచే చూడబడాలి అన్నప్పుడు తృతీయ విభక్తి తృతీయ విభక్తి వస్తుంది. అది ఏకవచనం అయితే ఏకవచనం, ద్వివచనం అయితే ద్వివచనం, బహువచనం అయితే బహువచనం. అంటే ఇక్కడ తృతీయ విభక్తి వస్తుంది. కిం కర్తవ్యం, అస్మాభి కిం కర్తవ్యం, మయా కిం కర్తవ్యం, అస్మాభి మయా. మయా అంటే ఏకవచనం, అస్మాభి అంటే బహువచనం. ఇలా త్వయా కిం కర్తవ్యం, నీచే ఏం చేయబడాలి. యుష్మాభి కిం కర్తవ్యం, మీ అందరిచే ఏమి చేయబడాలి. తేన కిం కర్తవ్యం, రామేణ కిం కర్తవ్యం, రామునిచే ఏమి చేయబడాలి. రామ సీతా లక్ష్మణై కిం కర్తవ్యం. ఏమిటి దీని అర్థం? రాముడు లక్ష్మణ సీత ఏమి చేయాలి, చేయబడాలి. ఇది అర్థం. అవగతం? ఇలా మీరు చదవాలి. సంస్కృత వాక్య ప్రబోధ చాలా బాగుంటుంది. ఇది చదువుతుంటే విషయ పరిజ్ఞానం వస్తుంది, సంస్కృత భాష అభ్యాసం కూడా అవుతుంది. ఎంత ఎక్కువగా చదివితే అంత అభ్యాసం అవుతుంది. అస్తు.
అధునా ఓం గురూజీ. లక్ష్మణరావు మహోదయ గురూజీ వదంతు. దాని తర్వాత వాక్యంలో అతః పరమస్మాభిః అన్నారు కదా, అక్కడ పరమ ఆ, అవశ్యం అ- ఉంది. అతః పరమ పరం, లేకున్నా కూడా అదే అర్థం పరం వస్తుందేమో అవసరం లేదు. అనిపిస్తుంది. ఆ తర్వాత అతః అతః పరం, అతః పరం అంటే దాని తర్వాత అని అర్థం. అస్మాభి కిం కరణీయం, కిం కరణీయం అనొచ్చు, కిం కర్తవ్యం అనొచ్చు. కర్తవ్యం కరణీయం రెండిటి యొక్క అర్థం ఒకటే. అక్కడ ప్రత్యయం మారింది, ఇక్కడ అనియర్ ప్రత్యయ ఒక దగ్గర, తవ్యత్ ప్రత్యేక, అంతే. సమాధానం లభించిందా? అంటే అక్కడ పరమ శబ్దము ప్రత్యేకంగా అర్థం తీసుకోవాలండి, అవసరం లేదు. అతః పరం, అతః పరం అది పక్కన పెట్టేసిన. అతః పరం దాని తర్వాత, దీని తర్వాత, సంధ్యోపాసన అయిన తర్వాత అని అర్థం. అస్మాభి కిం కరణీయం. అక్కడ మరి పరమకి అస్మాభిహి సంధి చేసేసారండి, ఆ రెండు కలిపారుగా. అవును, పక్క పక్కకు ఉన్నాయి కదా, చేయొచ్చు. పరం పరం అస్మాభి, ఆ అస్మాభితోనే సంబంధం ఉండాలనేమి లేదు. వాక్యంలో ఆ పక్కన ఉన్నటువంటి శబ్దం ఏదైనా ఉంటే, సంధియుక్తంగా ఉంటే సంధి చేసేస్తారు. మనం ఏం చేయాలి, వీడ తీసేసి ఏది ఎటు కలపాలో అటు కలిపేసేయాలి. వ్యాకరణంలో ఉన్నటువంటి విశేషత అదే. మరి చాలా సూక్ష్మంగా విశాలమైన అర్థాన్ని ఇస్తుంది. అతః పరం అస్మాభి కిం కరణీయం. మనకు సంస్కృతం వచ్చుంటే ఎలా చదువుతాము? అతః పరం అస్మాభి కిం కరణీయం, అతః పరం అస్మాభి కిం కరణీయం. ఒకవేళ సంస్కృతం రాకపోతే ఏం చదువుతారు? అతః పరం అస్మాభి కిం కరణీయం. అప్పుడు మీరు అస్మాభితో పరం కలిపేస్తారు. విషయం అర్థమైందా? నా స్వరంలో మార్పు వచ్చిందా? అవునండి. మీకు ఇప్పుడు తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్, లేదా సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్, అర్థం తెలిసినప్పుడు పదాలు వేరే రకం ఉంటుంది, స్వరం వేరే రకం ఉంటుంది. తతో విశ్వం వ్యక్రామత్ శాసనాన శనే అభి. అర్థం తెలియకపోతే మీరేం చేస్తారు? శాసనాశ అని అయిపోతుంది, అక్కడ నాశనం అయిపోతుంది. ఇంతకుముందు చదివారు కదా మీరు, శాసనా నశనే అవి బదులుగా శాసనాన నాశనే. నాశనే అంటే అర్థం వేరైపోతుంది. ఇప్పుడు మీరు అలా చదవరు. శాసనా నశనే, శాసనా నశనే అంటే శాసన అనశనే, అలా కలిపేస్తాం. శాసనా నశనే, అక్కడ మనకు వెంటనే అర్థం అవుతుంది ఇది శాసనం, ఇది అనశనం. తినదగినవి, తినకుండా ఉండేటివి అని వెంటనే అర్థం వచ్చేస్తుంది. స్వరం మారిందా? ధన్యవాదాలు. శబ్దార్థ సంబంధ విజ్ఞానం మనకుంటే, విజ్ఞానం అంటే తెలుసుంటే, శబ్దము దాని అర్థము అది ఏ వస్తువుతో సంబంధము, ఈ మూడు రకాల విజ్ఞానం మనకుంటే మనకు అనుభూతి చక్కగా ఉంటుంది. మనము స్వరం కూడా ఆ విధంగా మన మాట్లాడే సంభాషణలో కూడా కంఠం నుంచి స్వరం వేరేగా వస్తుంది. అస్తు. నామనివాస స్థాన ప్రకరణం కహ పఠతి? అహం నైవ భవతి తూష్ణిం తిష్టతు. అన్యేషాం కృతే అవకాశం అహం దదామి. తూష్ణిం అంటే మౌనం, చుప్ చుప్ అన్నట్టు. అక్కడ యోగ భాషలో మౌనం, ఇక్కడ పాఠం విషయంలో తూష్ణిం, చుప్ రహో, మౌన్ రహో. కహ పఠతి అధునా? తవ కిన్నామాస్తి? అహం పఠామి గురూజీ. పఠతు. నామ నివాస స్థాన ప్రకరణం. పేర్లు, నివాసములు, స్థానముల యొక్క ప్రకరణము. తవ కిన్నామస్తి, కిన్నామాస్తి, నీ యొక్క పేరు ఏమిటి? దేవదత్తః, దేవదత్తుడు. కో అభిజనో యువయోర్వర్తతే, మీ ఇద్దరి యొక్క జన్మ దేశము ఏమిటి?
కురుక్షేత్రం. కో అభిజనో విడదీస్తే అభిజన అంటే ఇద్దరు. యువర్ కహ అభిజనః యువయోర్ వర్తతే. అభిజన అంటే జన్మస్థలం, అభిజన అంటే ఇక్కడ జన్మస్థలం, యువయోర్ అంటే మీ ఇద్దరి యొక్క, వర్తతే ఉంది, కహ అంటే ఏమి, మీ ఇద్దరి యొక్క జన్మస్థలం ఏముంది అని అర్థం. అవగతం? కో కోభిజనో, కో అంటే కహ చేయండి, కహ అంటే ఎవరు, అభిజన అంటే జన్మదేశం, ఏది జన్మదేశం నీది, యువయోర్ మీ ఇద్దరి యొక్క, వర్తతే. చలో, వర్తతే అంటే అస్తి వర్తతే రెండిటి విద్యతే, ఈ పర్యాయ పదాలు. అస్తి, భవతి, విద్యతే, వర్తతే ఇవేంటి అంటే అక్కడ అస్తిత్వం ఉంది లేదు అని చెప్పడానికి. తత్ర ఏకం పుస్తకం అస్తి, తత్ర ఏకం పుస్తకం భవతి, తత్ర ఏకం పుస్తకం విద్యతే, తత్ర ఏకం పుస్తకం వర్తతే. నాలుగిటి యొక్క భావము అర్థం ఒకటే. చెప్పండి. హై హిందీలో ఏమంటారు, హై హై అంటారు, హై హిందీలో హై. అస్తి, భవతి, వర్తతే, విద్యతే అనే దానికి హై. చెప్పండి. కురుక్షేత్రం, కురుక్షేత్ర దేశము. యుష్మాకం జన్మదేశః కో విద్యతే, నీ యొక్క జన్మ దేశము ఏమిటి. పంచాలాహ, పంచాల దేశము. భవంతః కుత్రత్యాః, మీరు ఎక్కడి వారు. శుభం. వయం దాక్షిణాత్యాః స్మః, మేము దక్షిణాత్యులము, దక్షిణాదివారము. తత్ర కా పూర్వః, అక్కడ మీ యొక్క నివాసము కౌన్ నగరి, అక్కడ నివాస నగరం ఏమిటి. ముంబాపురి, ముంబై, ముంబై నగరం. అమే క్వా, ఇమే 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 ఈమె, క్షమితం గురూజీ, ఈమె క్వా నివసంతి. క్వా, క్వా అంటే కుత్ర, కుత్ర అన్న క్వా అన్న రెండిటికి ఇదే ఒకటే శబ్దం. క్వా ఎక్కడ. ఈమె అంటే వీరందరూ, వీరందరూ, వీరందరూ క్వా ఎక్కడ నివసిస్తున్నారు. నేపాలే, నేపాల దేశంలో. అయం కిమధీతే, అక్కడ అయం అంటే ఏం ఇతను, చదువుతున్నారు. అయం అంటే ఇతను, అయం ఇతను ఏమి చదువుతున్నాడు. వ్యాకరణం, వ్యాకరణం చదువుతున్నాడు. త్వయా కిమధీత్వం, కిమధీతం, కిమధీతం. నీచే, త్వయా అంటే నీచే, నీతో, నీ ద్వారా. నీ ద్వారా ఏమి చదవబడినది అంటే ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు ప్యాసివ్ వాయిస్ కదా గురుజీ ఇది. నువ్వేం చదువుతున్నావంటే సరిపోతుంది, త్వయా వచ్చింది కాబట్టి నీచే ఏమి చదవబడింది. న్యాయశాస్త్రం, న్యాయశాస్త్రం. అయం భవదీయశ్ఛాత్రః కిం ప్రచర్చయతి. అయం అంటే ఈ ఇతను, అయం భవదీయ ఛాత్ర, ఈ మీ ఛాత్రుడు, ఈ మీ
విద్యార్థి. ఈమె విద్యార్థి ఏం చదువుతున్నాడు? ప్రచర్చయతి అంటే గురించి చదవటం అని వస్తుందా? ప్రచర్చయతి. కృష్ణమూర్తి గారు మ్యూట్ పెట్టుకోండి కొద్దిగా. ప్రచర్చయతి మ్యూట్ పెట్టుకోండి. ప్రచర్చ, చర్చ. చర్చ అంటే చర్చ, ప్రచర్చ, ప్రచర్చయతి అంటే అక్కడ చదువుతున్నాడు అని అర్థం. ఋగ్వేదం, ఋగ్వేదమును చదువుతున్నాడు. త్వం కిం కర్తుం గచ్చసి, నీవు ఏమి చేయడానికి వెళుతున్నావు? పాఠాయ వ్రజామి, చదవడం కోసం వెళ్తున్నాను. వ్రజతి, గచ్చతి రెండింటి అర్థం ఒకటే. చెప్పారండి. కస్మాత్ అధీషే, కస్మాత్ అంటే పంచమి. ఎవరి నుండి చదువుతున్నారు? ఎవరి నుండి, ఎవరి ద్వారా? ఎవరి నుండి అని అండి? ఎవరి నుండి చదువుతున్నారు? యజ్ఞదత్తాత్, యజ్ఞదత్తుడి నుండి చదువుతున్నాను. ఈమె కుతో అధీయతే, ఇతడు, వీరందరూ బహువచనంలో. ఈమె బహువచనం అండి. ఈమె కుతో అధీయతే, వీరందరూ ఎవరి నుండి చదువుతున్నారు? విష్ణుమిత్రాత్, విష్ణుమిత్రుడి నుండి చదువుతారు. త్వయి పఠతి కియంతః సంవత్సరా వ్యతీతాః, నీవు చదువుతూ ఎన్ని సంవత్సరాలు? త్వయి పఠతి కియంతః, కియంతః అంటే ఎన్ని, కియంతః సంవత్సరాः అంటే ఎన్ని సంవత్సరములు? వ్యతీతాః గడిచినవి, అయిందండి, గడిచినవి. ఎన్ని సంవత్సరాలు గడిచినవి? నీవు చదవటం ఎన్ని సంవత్సరాలు గడిచింది? 5 సంవత్సరాలు. భవాన్ కతి వార్షికాః, నీవు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు అండి? కితనే వర్ష నీవు చదవటం? కతి వార్షిక వయస్సు. వయసు అండి ఇక్కడ. భవాన్ కతి వార్షికాః, నీ యొక్క వయసు ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాల వాడివి ఇలా మాట్లాడొచ్చు. అంటే శబ్దార్థం తీసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాల వారు, నీవు ఎన్ని సంవత్సరాల వాడివి. త్రయోదశ వార్షిక, 13 సంవత్సరములు వాడిని. త్వయా పఠనారంభః కదా కృతః, నీవు చదవటం ఆరంభించి ఎంతకాలమైంది? ఇక్కడ కూడా త్వయా అని వచ్చిందండి. నీచే చదవడం ఆరంభము ఎప్పుడు ప్రారంభమైనది? ఇప్పుడు ప్రారంభమైంది. యదా అమష్టావార్షికో, యదా అహం అష్టవార్షికో, 3 ఉన్నాయి. యదా అహం అష్టవార్షికో, యదాహం అష్టవార్షికో. ఇవన్నీ కూడా ఒక్క నిమిషము. ఇవి నేను వాట్సాప్ లో పంపించిన అందరి దగ్గర ఉన్నాయి. వారు చదువుతున్నప్పుడు మీరు చూడాల్సి ఉంటుంది. అప్పుడు సంస్కృత భాష మీకు అది స్పష్టమవుతుంది. అందుకే గ్రూప్ లో ఉంది కదా, గ్రూప్ లో పెట్టింది ఉన్నది కదా లక్ష్మణరావు గారు? గ్రూప్ లో చదువుతున్నానండి, అదే చదువుతున్నానండి నేను గ్రూప్ లో. చూస్తుండండి అందరు. వదత్తు. యదా అహం అష్టావార్షికో అభూవం, నేను 8 సంవత్సరములప్పుడు ప్రారంభించాను పట్టణం. ఎప్పుడైతే నాకు 8 సంవత్సరాలు ఉన్నాయో అప్పుడు ప్రారంభించాను.
యదా అంటే ఎప్పుడైతే, కదా అంటే ఎప్పుడు, తదా అంటే అప్పుడు. ఇది అధునా తవ అంటే ఇప్పుడు. ఉమ్, ఉమ్. తవ మాతాపితరౌ జీవతో న వా, మీ యొక్క తల్లిదండ్రులు జీవించే ఉన్నారా లేదా? జీవతః జీవించే ఉన్నారు. తవ కతి భ్రాతరో భగిన్యశ్చ, నీకు ఎంతమంది ఈ సోదరులు సోదరీమణులు? త్రయో భ్రాతరశ్చైకా చ భగిన్యాస్తి, ముగ్గురు సోదరులు ఒక సోదరి ఉన్నారు. త్వం జ్యేష్ఠస్తే స వా, నువ్వు పెద్దవాడివా? స వా లేదా నీ అన్నదమ్ముల? నీవు పెద్దవాడివా లేదా మీ అన్నదమ్ముల? అన్న, అక్క, వారా. అహమేవా అగ్రజో అస్మి, అహమేవా అగ్రజో అస్మి, నేనే పెద్దవాడిని. తవ పితరౌ విద్వాంసౌ న వా, మీ మాతాపితలు ఏమైనా విద్వాంసులు? కాదా. విద్వాంసులా కాదా? మహా విద్వాంసౌ స్తః, చాలా గొప్ప విద్వాంసులు అయి ఉన్నారు. అస్తు. ఇక లక్ష్మణరావు గారు చాలా చక్కగా చదివారు. ఇంకెవరైనా సిద్ధంగా ఉన్నారా దీని తర్వాత చదవడానికి? ప్రయత్నం చేయాలి అందరూ. అందరూ ఒక్కొక్క 5 వాక్యాలు చదవండి. ఎవరు చదువుతారు? పుష్ప గారు చదువుతారా? భార్గవిని చదివినావు తర్వాత నీకు అవకాశం, ఎవరు లేకపోతే నీకు వచ్చు కదా, నీకు అవకాశం ఇస్తాను. మిగతా వారు 5 వాక్యాలు చదువుతూ వెళ్ళాలి. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆచార్యజీ, అహం అహం భవతి పఠతు. తర్హి త్వయా పిత్రోః, ఇక్కడ నుండి. తర్హి తయా పిత్రోః సకాశాత్, అగుచో తల్లిదండ్రుల నుండి ఎందుకు? కుతోన విద్య గృహీత, విద్యను గ్రహించలేదు. విద్యను గ్రహించలేదు. అష్టమ వర్ష పర్యంతం కృత, 8 ఏండ్ల వరకు అభ్యసించితిని. అత ఊర్ధ్వం కుతోన కృత, ఆ తర్వాత ఎందుకు అభ్యసించలేదు? ఆచార్యజీ ఇక్కడ అత అంటే మళ్ళీ తర్వాత అయితే ఊర్ధ్వం అంటే ఏంటి ఆచార్యజీ? అత ఊర్ధ్వం, ఆ పైన. ఆ పైన అంటే 8 సంవత్సరాల వరకు చదివినాము, ఆ పైన అత ఊర్ధ్వం. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్, తల్లిదండ్రుల నుండి 8 ఏండ్ల వరకును. పురుషో వేదేతి శాస్త్రవిదే, పురుషో వేదేతి శాస్త్రవిదేః, ఆ తర్వాత ఆచార్యుని నుండి పొందుటకు శాస్త్రవిధి యుండుట. అన్యచ్చ గృహకార్య బహు, ఇదియును బాహుల్యేన, గృహకార్య బాహుల్యేన. అన్యచ్చ గృహకార్య బాహుల్యేన, ఇదియునుగాక ఇంటిలో అనేక కార్యములుండుట చేత.
నిరంతరం అధ్యయనమేవ న నిరంతర జాయతే. నిరంతర మధ్యయనమేవ న జాయతే. ఉమ్, నిరంతరము చదువుటయు పడదు. ఉమ్. అతః సంభవం పరం కాదు. ఉమ్, అతః పరం కియద్వర్ష పర్యంత అధ్యేష్యసే. మధ్యేష్యతే. కియద్వర్ష పర్యంతం విడదీయాలి. పర్యంతం అధ్యేష్యసే. పర్యంతం అంటే వరకు. అతః చెప్పండి. పరం కియద్వర్ష పర్యంత మధ్యేషసే. ఉమ్, ఇకను ఎన్ని చదువుదువు. ఉమ్. పంచత్రిష దర్శాని. పంచత్రింశత్ ఉమ్, పంచత్రింశత్ వర్షాన్ని. పంచత్రింశత్ దర్శాని. 30 ఏండ్ల వరకు. అస్తు. 35 ఏండ్ల వరకు. 35 ఏండ్ల వరకు. అస్తు. 35 అన్యః ఏండ్ల వరకు. అన్యః కః వదతి? अहं पठामि आचार्यजी। పఠతు. गृहश्रम పునస్తే కా చికీర్షా అస్తి ఉందా? పునస్తే కా చికిత్స అస్తి అంటే తర్వాత ఏమి అంటే దాని తర్వాత ఏమి చేయాలనుకుంటున్నావు? చికీర్ష కోరిక ఉంది, చేయాలనుకుంటున్నావు. గృహశ్రామస్య అంటే గృహస్థములోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కిం చ భోః పూర్ణ విద్యస్య జితేంద్రియస్య పరోపకారకరణాయ అంటే దాని తర్వాత అంటే ఏంటి? నువ్వు పరోపకారం అనొచ్చుటకు సన్యాశ్రమం ఎందుకు తీసుకోవాలి ఆచార్యజీ? మొత్తం చదవండి, వాక్యం మొత్తం చదివి అప్పుడు అర్థం చెప్పండి. దాంట్లో ఉన్నది చెప్పండి మీరు. భావం పూర్ణ విద్యస్య జితేంద్రియస్య పరోపకారకరణాయ. సన్యాసాశ్రమ గ్రహణం శాస్త్రోక్తమస్తి తన్న కరిష్యసి. ఇక్కడ వరకు చదవాలి. సన్యాసాశ్రమ గ్రహణం శాస్త్రోక్తమస్తి తన్న కరిష్యసి. తన్న కరిష్యసి అంటే అది సన్యాసాశ్రమము తీసుకోవా అంటే పూర్ణ విద్యావంతుడై జితేంద్రుడై పరోపకారం చేయడానికి సన్యాసాశ్రమము శాస్త్రం చెప్తుంది. మరి అది చెయ్యవా? సన్యాసి కావా? గృహస్థుడు అవుతావా అని అర్థం. కిం గృహాశ్రమే పరోపకారో గృహశాస్త్రమం నుండి ఓ పరోపకారము నా భవతి అంటే గృహశాస్త్రమే పరోపకార నా భవతి అంటే గృహశాస్త్రంలో పరోపకారం చేయుటకు వీలవ్వదా అని ప్రశ్న. యాదృశః సన్యాశ్రాశ్రమమిన కర్తుం శక్యతే. సన్యాసాశ్రమిన కర్తుం శక్యతే. అస్తు పర్వాలేదు. అదే కర్తుం శక్యతే. నా తాదృశో గృహాశ్రమిన అనేక కార్యైః ప్రతిబంధకత్వేనాస్య సర్వత్ర భ్రమణ అశక్యత్వాత్. ఇది అర్థం తెలుసు కదా? ఇది అర్థం తెలుసు ఆచార్యజీ. ఎందుకంటే గృహాశ్రమంలో తిరగడం కుదరదు, సన్యాసాశ్రమంలో తిరగడం గుర్తుంది. అంతటా తిరిగేటువంటి వారికే ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మీరందరూ కూడా అభ్యాసం చేయాలి. అయితే ఇప్పుడు మనము సంస్కృతము చదవడము, దాని అభ్యాసము చేయడం ద్వారా మన సంస్కారాలు దృఢమవుతాయి. చదువుతూ వెళ్ళాలి. నిరాశ నిస్పృహకు లోను కావద్దు. ఏదైనా ఒక రోజులో రాదు, అభ్యాసం చేస్తుండాలి. ఇప్పుడు చూడండి, మంత్రోచ్చరణ చేస్తుండే ఎంత చక్కగా ఆనందం అనిపిస్తుంది మనకు. తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః
తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ ఏ తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్. బర్హిషి అంటే ఏమిటి అర్థం? మానస జ్ఞాన యజ్ఞంలో. ప్రోక్షన్ అంటే ధారణ చేస్తారు. ధారణ చేస్తూ పురుషం ఆ పరమాత్ముని పరమపురుషుడు. జాతం జాతం ప్రసిద్ధుణ్ణి. అగ్రతః అగ్రతః పూర్వ సృష్టి నుండి. అగ్రత అంటే ఏంది? పూర్వ సృష్టి నుండి ఆ భగవంతుని మనం ధారణ చేసుకోవాలి. తర్వాత ఏమిటి? తేన దేవా యజంత. తేన దేవా యజంత. ఆ వేద జ్ఞానముతో విద్వాంసులు ఉపాసించినారు, యజ్ఞం చేసినారు, స్తుతి ప్రార్థన ఉపాసన చేశారు. ఇంకెవరు చేశారు? సాధ్య ఋషయ. సాధ్య అంటే సాధన చేసే సాధకులు, సాధన యోగ సాధన చేసే సాధకులు. సాధ్య ఋషయశ్చయే ఋషులు, మంత్రార్థాన్ని తెలుసుకున్నటువంటి మంత్రద్రష్టులు ఋషులు ఏ విధంగా అయితే భగవంతుణ్ణి ఉపాసించడం జరిగిందో అదే విధంగా మానవులు కూడా చెయ్యాలి అని అర్థం. అస్తు ఏమేవ భవన్. ఋషియశ్చ ఇక్కడ ఋషులు అంటే ఇక్కడ మనము బహువచనము అది అట్లా తీసుకోకుండా ఇక్కడ ఋషియశ్చ అంటే ఏమనే అర్థం వస్తుంది ఆచార్యజీ? సాధ్యాహ ఋషయః చ. చ అంటే మరియు కలిపేస్తే ఋషయశ్చ. సంధి జస్తో సంధి అయింది అక్కడ. సాధ్యాహ ఋషయః చ ఏ ఎవరైతే సాధకులు, యోగ సాధన చేసే యోగి జనులు, ఋషులు ఉన్నారో అటువంటి మహావిద్వాంసులు అయజంత భగవంతుని స్తుతి ప్రార్థన ఉపాసిస్తున్నారు. ఏ విధంగా? తేనా వేద జ్ఞానము ద్వారా. బట్టిగా అవుతుందా? వేద జ్ఞానముతోనే. అటువంటి వేద జ్ఞానాన్ని మీరు అందరూ నేర్చుకుంటున్నారు. ఒక విషయం తెలుసా? మీరు ఎంత అదృష్టవంతులు, అలాగే ధన్యులంటే ఇవన్నీ విషయాలు గురుకులాల్లో నేర్పించడం జరుగుతుంది. ఆ గురుకులాల్లో నేర్చుకోవడానికి కూడా చాలా సార్లు సమయం దొరకదు. అటువంటిది మీకు లభిస్తుంది. మీరు ఎప్పుడైనా విన్నారా సంస్కృత వాక్య ప్రబోధ అనే పుస్తకము? వినలేదు ఆచార్యజీ. సరే వింటున్నాం ఆచార్యజీ. పుస్తకం పేరు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందరం సత్యార్థి ప్రకాశం విన్నాము, కానీ సంస్కృత వాక్య ప్రబోధము ఉన్నది స్వామి దయానంద సరస్వతి రచించారు. అందులో ఎన్ని విషయాలు ఉన్నాయి. మీకు ఈ పుస్తకం పూర్తయిన తర్వాత ఎంత ఆనందం కలుగుతుంది అంటే అది మీరు మాటల్లో వర్ణించలేరు, కానీ చివరిలో చెప్తారు మీకు ఎటువంటి అనుభూతి కలిగిందని. అన్ని విషయాలు వచ్చినాయి. ఇప్పటికే దాదాపు 2 ప్రకరణంలో మనకి ఎంత విషయం సిద్ధాంతం తెలిసింది చూడండి. తెలిసిందా లేదా? అయితే ఈ రకంగా మనం ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేయడంతో ఇప్పుడు ఏదైతే మీకు సంస్కృత పరిజ్ఞానం ఉందో ఈ గ్రంథం పూర్తయ్యే లోపల చివరికి ఆ సంపూర్ణమయ్యే సమయానికి తప్పకుండా మీరు సంస్కృతంలో దాదాపుగా ప్రవేశించి మాట్లాడే శక్తిని పొందుతారు. అలాగే ఇంకోవైపు మనం ఏం చేస్తున్నాము? మంత్రాలను ఏ విధంగా ఉచ్చరించాలి, వాటి శబ్దార్థ సంబంధం ఏ విధంగా పొందాలి, ఈ ఏదైతే ప్రయోగం చేస్తున్నాం చూడండి, ఇది అద్భుతమైన ప్రయోగం. మనం ఇన్నేళ్ల నుంచి ఆర్య సమాజకు వెళ్ళడము, చదవడం చేసినాము, అటువైపు మన దృష్టి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మనము అటువైపు ప్రయత్నం చేస్తున్నాం. ఇది సాధారణమైన విషయం కాదు. పూర్వకాలంలో ఋషులు మహర్షులు చేసినటువంటి ప్రయత్నము ఇప్పుడు మనం చేస్తున్నామంటే అది మన చాలా అదృష్టవంతులం అవుతున్నాం. చాలా చర్చకు వస్తుంది. ఇప్పుడు నేను కామారెడ్డి గురుకులం ఉన్నాను, ఇందాక స్వామితో చర్చ చేస్తుంటే వ్యాకరణం చదువుతారు కానీ వారికి సంస్కృతం రాదు. వ్యాకరణం చదివిన వారు వ్యాకరణలోనే ఉండిపోతున్నారు, ఇక దర్శనాలు చదివిన వారు దర్శనాలను ఉండిపోతున్నారు. అలా కాకుండా మనం ఈ ఆన్లైన్ మాధ్యమంలో అన్ని రకాలుగా అన్ని విషయాలను కొద్దిగా అయినా సరే చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. అయితే మీరు ఈ ఆన్లైన్ ద్వారా మనకు చాలా మంది ఉన్నారు సంస్కృతంలో చందన గారు సంస్కృతం మాట్లాడుతున్నారు, మీరు కూడా దాదాపుగా మాట్లాడుతున్నారు, సులోచనమ్మ గారు ఎంత చక్కగా చెప్తున్నారు. చాలా ఆనందం అనిపించింది నాకు.
వారు భార్గవి కూడా, అమ్మాయి కూడా చాలా చక్కగా చెప్తుంది, లక్ష్మణ్ రావు గారు, ఇలా చాలా మీరు అందరు ఉన్నారు, పేర్లు చెప్పడం అని కాదు. ప్రతి ఒక్కరు కూడా వాటిని అర్థం చేసుకుంటున్నారు, కొందరు వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నారు, అది వేరే విషయం. శక్తి సామర్థ్యం వస్తే అది కూడా మీరు వ్యక్తం చేస్తారు. పద్మమ్మ గారు ఉన్నారు, అలా అందరూ కూడా. కాబట్టి బంధువులారా మీరు ఉత్సాహంగా నేర్చుకుంటూ వెళ్ళండి, సరేనా? గురూజీ ఇప్పుడు మాకు అలాంటి